ఫ్రెండ్స్, మనం ఇవాళ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి, తర్వాత మిర్చి వేసుకోండి, తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిగడ్డను మంచిగా గ్రైండ్ చేసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత మీరు చికెన్ బట్టి ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి ఉల్లిగడ్డ పేస్టు, ఓకేనా. నెక్స్ట్ అవన్నీ కలిసేటట్టు బాగా కలపండి, ఎందుకంటే కలపకపోతే మాడిపోతుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కలుపుకున్న తర్వాత అందులో బగారాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. బగారాకు వేసుకొని కలుపుకోవాలి. బగారాకు వేసుకొని కలుపుకున్న తర్వాత బగారాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలపండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలపండి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ వేసుకొని మంచిగా కలపండి. చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత కారం సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కొంచెం కారం తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం. మీకు ఎలా సరిపడా ఉంటుందో అలా వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం మంచిగా కలిసిన తర్వాత అందులో నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ వస్తుంది మనకి చికెన్ పులావ్ అనేది. నిమ్మకాయ పిండుకొని కలుపుకున్న తర్వాత మనకి కూరకి సరిపడా కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని అందులోనే రైస్ వండుకొని కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కూర ఉడికేటట్టు అందులోనే మనం రైస్ కూడా వేయాలి. కూర రైస్ రెండు ఒకటేసారి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.